అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎండు చేపలు క్లీన్ చేసి ఎండు చేప టమోటా కర్రీ చేయటం చూద్దాం. ఎండు చేపలు క్లీన్ చేయడానికి స్టవ్ మీద టీ గిన్నెలో వేడి నీళ్లు కాసాను. గోరువెచ్చగా కాయాలి. దానిలో ఎండు చేపలు వేసేయాలి. ఎండు చేపలు వేసి చేప వేశాక ఆఫ్ చేసేసేయాలి. ఈ హీట్‌కి చేప మీద ఉన్న స్కిన్ను, పొట్టు మొత్తం మెత్తబడుతుంది. దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తీసుకొని దాన్ని చేతిలోకి తీసుకొని మనం చేత్తో దాన్ని అటు ఇటు తిప్పుతా క్లీన్ చేసేసేయొచ్చు. ఇది కూడా నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. అంతకుముందు చిన్న బండ పెట్టుకొని షింక్‌లో క్లీన్ చేసేదాన్ని. ఈ ఎండు చేపల కర్రీ చేయాలంటే యూట్యూబ్‌లో ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలు క్లీన్ చేయటం చూసిన దగ్గర నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాను. చాలా నీట్‌గా చేప మీద ఉన్న చిన్న చిన్న పొలుసులు, స్కిన్ను, దానికున్న డస్ట్ మొత్తం నీళ్ళల్లోనే నీళ్ళలో బయట పడిపోతుంది. మనం కొంచెం అలా చేతితో స్ప్రెడ్ చేస్తే దానికున్న పొలుసులు కూడా ఊడిపోతాయి. త్వరగా క్లీన్ అవుతుంది చేప. ఇలా క్లీన్ అయ్యాక మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ నీళ్ళు వేసాను. ఒకసారి అలా తిప్పేసి తీస్తేనే క్లీన్ అయిపోతుంది. ఇంతకు ముందైతే చిన్న బండ మీద అలా థ్రెడ్ చేసి దాన్ని కొద్దిగా ఉప్పేసి కడుగుతూ ఉండేదాన్ని. ఇది చూసాక ఇది చాలా సింపుల్ అయిపోయింది. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇది ఇట్లా నీళ్ళల్లో నుండి తీసాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫిష్. దీన్ని మళ్ళీ ఇంకోసారి టబ్లో పెట్టి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి కడిగాను. ఫైనల్గా అలా వచ్చాయి. ఇప్పుడు వీటికి ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఒక గిన్నెలోకి డేక్షాలోకి తీసుకున్నాను. దీనిలో కొద్దిగా కారం, కళ్ళుప్పు, ఆయిల్ వేసి డైరెక్ట్గా కలిపి పెట్టేశాను. ఇది ఇట్లానే చేసేవాళ్ళు. మా అమ్మ చేసిన, మా నాన్నమ్మ చేసిన, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసిన ఇట్లానే చేసేవాళ్ళు. అసలు ఈ ఎండు చేపల కూర వండటమే వచ్చేది కాదు నాకు. మ్యారేజ్ అయినాక నేర్చుకున్నాను. ఇది తినటం కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ పిల్లల కోసం, మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. దాన్ని అట్లా పైకి కిందకి అని ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగిన ఎండు చేప ముక్కల్ని పెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టి ఓ 10-15 నిమిషాలు వదిలేస్తే కూర నీట్గా రెడీ అవుతుంది. చేప కూడా చెక్కు చెదరదు, నీట్గా ఉడుకుంటుంది. ఉడికిన స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో చూసుకొని కూర దగ్గరకు పడుతుంది. చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. దీన్ని స్టవ్ మీద పెట్టి ఓ 10 నిమిషాలు కుక్ చేశాను. ఫైనల్గా కుక్ అయిపోయింది. దీనిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేయొచ్చు. ఈ కరివేపాకు యాడ్ చేశాను. చాలా నీట్గా ఉడికింది. దీనిలో కొంచెం ఉప్పు చేప అయితే ఉప్పు తక్కువ వేసుకోవాలి. నార్మల్ చేపలు అయితే ఉప్పు నార్మల్గా వేసుకోవచ్చు. ఫిష్ అస్సలు కదలకుండా నీట్గా ఉడికింది. ఇంకా ఫైనల్గా ఎండు చేపల కర్రీ రెడీ. ఈ ఎండు చేపలు తింటే కంటికి కూడా మంచిది.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్.